హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనము సమ్మర్లో స్పెషల్గా చేసుకునే జ్యూసెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్గా మనం ఏ జ్యూస్ అయినా ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లో చేసుకున్నట్లయితే. దానిలో ముఖ్యంగా నేను చేస్తున్నాను ఈరోజు వచ్చేసి జామ పండుతో జ్యూస్ అనమాట, గువా జ్యూస్. ఈరోజు ఈజీగా మనం చేసే దాంట్లో పిల్లల్ని మాత్రం సమ్మర్ కాబట్టి వాళ్ళకి ఇంట్లోనే ఉంటారు కాబట్టి చిన్న చిన్న పనులు నేర్పిస్తూ జ్యూస్లో మా బేబీని కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట. ఇప్పుడు తను కూడా నాకు ఈ ఫ్రూట్ అనేది కట్ చేసిస్తుంది ఇలాగా. ఇప్పుడు దీంతో మనం జ్యూస్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. అయితే దానికి ముందుగా మనకు కావాలి జామ పండ్లు అనమాట. జామ పండ్లు తీసుకున్న తర్వాత ఇలా గ్రైండర్ని తీసుకొని, మిక్సర్ గ్రైండర్ని తీసుకొని అందులో జామ ముక్కలన్నీ వేసిన తర్వాత దాంట్లో కొంచెం అంటే ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత షుగర్, మీరు ఇక్కడ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ షుగర్ తను ఇష్టంగా తాగుతుంది కాబట్టి షుగరే ఇచ్చానమాట. వేసి గ్రైండ్ చేశాను. కొంచెం 1 పల్స్ అలా ఇచ్చిన తర్వాత మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి మిల్క్ అనమాట. కంపల్సరీ చిక్కటి పాలు యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ వైజ్ సూపర్గా ఉంటుంది. అందుకోసమని నేను ఒక గ్లాస్ పాలు యాడ్ చేశాను. ఇక్కడ యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత గ్రైండ్ చేస్తే ఇలా వచ్చింది. పల్పీగా ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు. వీలైనంత మట్టుకు పల్పీగా ఇవ్వడానికి ట్రై చేయండి. హోల్ ఫ్రూట్ అనేది వాళ్ళకి వెళ్తుందనమాట. దీంట్లో 2 ఐస్ క్యూబ్స్ వేసేసి పిల్లలకి ఇచ్చేయడమే. ఇలా గనక మనం ప్రతి జ్యూస్ని సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంట్లోనే వివిధ రకాలుగా మనం జ్యూసెస్ ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ నేను 2 మెంబర్స్కి ప్రిపేర్ చేశాను అనమాట. పాపకి బాబుకి. ఇద్దరిలో కూడా పాప అవైలబుల్ దగ్గర ఉంది కాబట్టి తనకి ఇచ్చేసాను. జ్యూస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.